నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు స్క్రిప్ట్ నే షర్మిల మాట్లాడుతుంది. జగన్ ఆమెకు ఏం అన్యాయం చేశారో చెప్పాలన్న సజ్జల. ధైర్యం, నమ్మకం పోయి జగన్లో భయం మొదలైంది. వైసీపీకి ప్రజాగ్రహం తప్పదు. శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ వ్యాఖ్య. రాజధాని అమరావతి ఉద్యమానికి 1500 రోజులు. అమరావతి సమర శంఖారావం సభలో పాల్గొన్న రాజకీయ ప్రజా సంఘాలు. రైతుల ఆకాంక్ష నెరవేరుతుందన్న నేతలు. ఓటు హక్కును 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలి. జాతీయ ఓటరు దినోత్సవ ర్యాలీలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. తనకి జగన్ ఏం అన్యాయం చేశారో షర్మిల స్పష్టంగా చెప్పాలన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీ రాజకీయాలపై షర్మిల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వైఎస్ఆర్ పథకాలను తొంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీని అని విమర్శించారు. తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. షర్మిల మాట్లాడిన ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్ఆర్ కి కూతురిగా, జగన్ కు చెల్లెలుగా మాత్రమే షర్మిల ప్రజల్లో గుర్తింపు ఉందన్నారు. రావడమే ఒక కంటిన్యూస్గా ఒక హోరు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేయడము, తన తిట్టే కార్యక్రమము, ఉపన్యాసాలు, వ్యంగ్యాస్త్రాలు రకరకాలు చూస్తూనే ఉన్నారు, అందరూ చూస్తున్నారు. సరే, ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించి అన్నిటికీ సమాధానాలు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే, ఇక్కడ రాజకీయాల గురించి కానీ, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ, ఇంకొకటి కానీ, రాష్ట్ర వ్యవహారాల గురించి కానీ ఆమె ఏమి అవగాహన ఉన్నట్టయితే లేదు, కనపడట్ల. అందువల్లే మాట్లాడే మాటల్లో అసలు దేనికి ఒకదానికి ఒకటి పొంతన ఉండట్లా. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కి ఆయన పథకాలని పక్కకు తోసి వేధిస్తున్నప్పుడు అది షర్మిలమ్మకు తెలుసు. ఫైనల్గా సోనియా గాంధీ దగ్గర కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు వాళ్ళు ముగ్గురే ఉన్నారు. అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఆమెకు తెలుసు. వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంతగా వేధించిందో షర్మిలకు కూడా తెలుసని చెప్పారు. ప్రజాస్వామ్యంలో పదవులన్నీ కుటుంబానికే ఇస్తారా అని ప్రశ్నించారు సజ్జల. వైఎస్ఆర్ ఆశయాలను జగన్ అమలు చేయలేదని షర్మిల మాట్లాడుతున్నారంటే ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏం ఆశించి అన్న కోసం తిరిగావో చెప్పాలన్నారు. ఇక్కడ ఎవరి ద్వారా ఇక్కడ ఏపీలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ద్వారా తెలుసు? రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ రోజు మొదలుపెట్టిన ప్రస్థానం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకునే రోజులు వచ్చాయి, విచ్ ఈజ్ ఏ తండ్రికైనా గర్వకారణం. ఆ దీంతోనే ఆమె ఈరోజు షర్మిలమ్మ ఇక్కడికి వచ్చినా, లేదా ఆమెకు ఏదన్నా కొంత గిరాకీ ఉండి ఎవరన్నా కాస్త ఇచ్చేసి గుర్తించినా దానివల్ల వచ్చింది. ఈరోజు క్వశ్చన్ చేసే ముందు ఏదైతే ఆమె రైజ్ చేసిన విషయం, కుటుంబాన్ని చీల్చుకునేది నీ చేతులారా అని అన్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఒకటే ఏదంటే, ఇంత శ్రమ పడ్డాము, ఇంత కష్టపడితే నాకు అన్యాయం జరిగింది అన్నారు. ఏ అన్యాయమో చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి, ఇదిగో నాకు ఈ అన్యాయం చేశారని. ఆమె అనే మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు. ఈరోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హత, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు అటాక్ పెంచుతున్నదాన్ని ఇంత అబద్దాలు కనపడుతున్నాయి. ఇవి ప్రజలు గమనించాలి, ప్రజలకు చెప్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి తాము పోరాటం చేయబట్టే ఆగిందని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్కు సంబంధించినంత వరకు అది సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించింది. వీ కెన్ సజెస్ట్, వీ కెన్ ట్రై టు ఇంప్రెస్ అపాన్ ఇట్, కన్విన్స్ చేయడానికి చేయొచ్చు. అది ముందు నుంచి ప్రయత్నం జరుగుతుంది. ఫస్టే రాశాము. జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందు రియాక్ట్ అయ్యి అక్కడికి డెడికేటెడ్ ఓర్ సప్లైస్ ఇవ్వడము, వాళ్ళ స్ట్రక్చర్ డెట్ రీస్ట్రక్చర్ చేసి ఫర్దర్ లాంగ్ పీరియడ్ తీసుకొని రావడము, దానికి సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఇవ్వడము. ఎందుకంటే ఇది ఎమోషనల్కి సంబంధించి, సెంటిమెంట్కి సంబంధించింది. దిస్ ఈజ్ నాట్
సంథింగ్ ఏదో జస్ట్ బిజినెస్ వెంచర్ కాదు అని రాశారు. తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు ఎప్పటికప్పుడు జరుగుతోంది. ఇంతకు మించి వేరే రకమైన పోరాటం ఎవరైనా చేయగలరా? ధైర్యం, నమ్మకం పోయి వైఎస్ జగన్లో భయం మొదలైందన్నారు మాజీ శాసనమండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్. ప్రజాగృహం తప్పదని గ్రహించే స్వరం మార్చారని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ఎన్ని కుయుక్తులు పనినా, ఎంత ముసలి కన్నీరు కార్చినా ప్రజలు ఆయన్ని, ఆయన పార్టీని తరిమికొట్టడం ఖాయమన్నారు. ప్రజల మనసులో ఉన్నదే షర్మిల మాట్లాడుతున్నారని తెలిపారు. జగన్ కుటుంబంలో చిచ్చు పెట్టాల్సిన అవసరం టీడీపీకి, చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు షరీఫ్. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వరం మారుతుంది. గతంలో ఉన్న ధైర్యం, గతంలో వెలువచ్చిన అభిప్రాయాలకు భిన్నంగా ఈనాడు ఆయన మాట్లాడుతున్నారు. ఆనాడు అన్నారు నా వెంట్రుక కూడా పీకలేరని. 2021లో ఆ స్వరం. మరి నన్ను నమ్మండి అని ప్రజలకి విన్నపించుకునే పరిస్థితి వచ్చింది. ఆ రకంగా 2022లో నమ్మండి అని విన్నపించుకున్న ప్రజలు నమ్మేలా లేరు అని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 2023లో మిమ్మల్నే నమ్ముకున్నాను అని ప్రజల మీద భారం పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ రకంగా 2023 సాగిన తర్వాత 2024 తర్వాత వాస్తవ పరిస్థితులు ఆయనకు అర్థమైనాయి. ఈనాడు ఓడిపోయినా పర్లేదు, నేను సంతోషంగా దిగిపోతాననే స్థాయికి వచ్చారంటే ఏ రకంగా ఆయనలో ఓటమి భయం పట్టుకుందో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ చేపట్టిన ర్యాలీని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించి పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైందన్నారు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో చేపట్టిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి నగరంపాలెం వరకు నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్తో పాటు జెసి రాజకుమారి, కమిషనర్ కీర్తి, ఇతర అధికారులు, స్టూడెంట్స్ పాల్గొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడంతో పాటు రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును నిస్వార్థంగా వినియోగించుకోవాలని సూచించారు కలెక్టర్. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు ఉపయోగపడుతుందన్నారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలో బూత్ స్థాయి నుండి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన తేదీని మనం ఈ నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటున్నాం. 2011 నుంచి ప్రతి సంవత్సరం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. భారతదేశం అన్నది అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన యువకులకి అందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. కులాలతో, మతాలతో, వర్గాలతో, లింగ వివక్షలు ఏమీ లేకుండా 18 సంవత్సరాల నుండి భారతీయ పౌరుడైన వారికి ఈ ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల కొంతమందికి అవగాహన లేకపోవడం కానీ, కొంతమంది అవగాహన ఉండి కూడా ఇందులో పాల్గొనకపోవడం కానీ ఉండకూడదన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వారందరినీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేయాలన్నది ప్రధానమైన ఉద్దేశంగా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం 1500 రోజులకు చేరింది. ఈ సందర్భంగా మందడంలో అమరావతి సమర శంకారావం భారీ బహిరంగ సభను నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు ఈ సభలో పాల్గొన్నారు. త్వరలోనే రాజధాని రైతుల ఆకాంక్ష నెరవేరుతుందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 3 రాజధానుల పేరుతో ఆయా ప్రాంతాలను మోసం చేసిన జగన్ ఎలా ఓటు అడుగుతారని నిలదీశారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, అమరావతి రైతులకు మంచి జరుగుతుందని చెప్పారు గాదె వెంకటేశ్వరరావు. అనేక రకాలుగా కేసులు బనాయించారు, పోలీసులను దింపారు, జైళ్లకు పంపారు. కొంతమంది 22 రోజుల పాటు కూడా జైళ్లలో పెట్టారు మన రైతు సోదరులను. అయినా సరే ఏమాత్రం కూడా వెనక్కు జంకకుండా మీరు ఈ పోరాటం చేశారు. నేను మీకు ఖచ్చితంగా శుభవార్త చెప్తా ఉన్నాను. రాబోయే 3 నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం గాలికి పోతుంది. కానీ బాధాకరమేమంటే ఒక రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం చేశాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంటే నీవు ఒక్క మాట సక్రమంగా చెప్పావా,
అయ్యా నాకు అమరావతి నచ్చదు, పలానా కారణం వల్ల నేను మారుస్తా ఉన్నాను, వైజాగ్ మారుస్తానని నువ్వు చెప్పగలిగావా? చెప్పలా. 3 రాజధానుల డ్రామా ఆడావు, పక్కా డ్రామా. అట్లాగే మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి తుది గడువులు చాలా దగ్గరలో ఉన్నాయి. మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తాను. ఖచ్చితంగా రానున్నటువంటి రోజులే మనకి అతి తక్కువ రోజుల్లోనే మీరు దేనికోసమైతే పోరాడుతున్నారో ఆ పోరాటం సిద్ధిస్తుంది. ఆ సిద్ధించిన తర్వాత ఇదే సభ సాక్షిగా చెప్తున్నాను, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సమన్వయంగా మీ అందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న మహిళా మతలందరూ కూడా పెద్ద ఎత్తున మీ అందరికీ సన్మాన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. జనవరి 26న గుంటూరులో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించనున్నారు. ఈ యాత్రను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి కోరారు. మధ్యాహ్నం 2 గంటలకు చేరుకునున్న యాత్రకు ఆటోనగర్ నుంచి భారీ ర్యాలీతో స్వాగతం పలకనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మస్తాన్ వలి మీడియాతో మాట్లాడారు. షర్మిల ఏపీ పీసీసీ బాధ్యతలను స్వీకరించిన నాటి నుండి అన్ని పార్టీలకు నిద్ర పట్టడం లేదన్నారు. శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు షర్మిల చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. షర్మిల చేసే యాత్ర చూసి జగన్ ప్రభుత్వం భయపడుతుందని, అందుకే సజ్జలతో సహా వైసీపీ నేతలు షర్మిలపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి వైఎస్ షర్మిలమ్మ గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన 2వ రోజు నుంచే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలు, దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఊడిగలు చేస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క దుర్మార్గ ఆలోచన విధానాన్ని మరి ఇచ్చాపురంలో మొదలైనటువంటి ఈ యొక్క సమావేశ కార్యక్రమాలు, జిల్లాల పర్యటనలో భాగంగా రేపటి రోజున మధ్యాహ్నం 2 గంటలకి గుంటూరు ఆటో నగర్లో ప్రవేశించడం జరుగుతూ ఉంది. 2 గంటల నుంచి ఒక పెద్ద ఎత్తున పాత గుంటూరు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ స్వాగత సన్నాహాలని కూడా ఈ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరుగుతుంది. ఇవాళ వైఎస్ షర్మిలమ్మ గారు మాట్లాడే మాటల మీద స్పందించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజా సంక్షేమం కోరే నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని మస్తాన్ వలి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షుడు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. స్పష్టంగా చెప్తా ఉన్నారు, వేరే పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆలోచన పరులు, వేరే పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి రండి, కాంగ్రెస్ని బతికించుకొని కాంగ్రెస్ ద్వారాగా ఈ రాష్ట్రాన్ని అసమర్థత ప్రభుత్వం పిరికి పార్టీలకు బుద్ధి చెప్పి ప్రజల పక్షాన ఉందామనేటటువంటి వైఎస్ షర్మిలమ్మ గారికి అండగా ఉందామని చెప్పి మీ ద్వారాగా తెలియజేస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్. గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ యాక్ట్ను ఎందుకు తెచ్చారు, ఎవరికి లాభమని చెప్పేందుకు ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా లేరన్నారు. రాబోయే నూతన ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేస్తుందని చెప్పారు. నాయకులు కానివ్వండి, ఈ యాక్ట్ ఎందుకు పెట్టారో చెప్పగలిగేటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉందని ప్రశ్నిస్తాను. ఎవరికి ఉపయోగం? యాక్ట్ వచ్చినందువల్ల ఎవరైనా లాభం కలిగేటువంటి పరిస్థితి ఉందా? లేకపోతే ఎవరైతే దౌర్జన్యం చేస్తారో, ఎవరైతే ఆక్రమణకు పాల్పడతారో వారికి మద్దతు ఇవ్వడానికి యాక్ట్ ప్రవేశపెట్టారు అనేది జనసేన పార్టీ ప్రశ్నిస్తా ఉంది. అట్లానే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ చట్టాన్ని తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా న్యాయవాదుల తరఫున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం 1500వ రోజుకి చేరింది. దీంతో రాజధాని రైతుల అలుపెరుగన్న పోరాటంకు మద్దతుగా అమరావతి పరిరక్షణ విద్యార్థి యువజన జేఏసీ గుంటూరులో బైక్ ర్యాలీ నిర్వహించింది. 33,000 ఎకరాల భూములను నిస్వార్థంగా రాజధాని అమరావతి కోసం రైతులు ఇచ్చారని తెలిపారు జేఏసీ నేత రావిపాటి సాయికృష్ణ.
నవనగరాలుగా రాజధాని అమరావతిని తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేస్తే అధికారంలోకి వచ్చిన జగన్ 3 రాజధానుల పేరుతో రైతులను రోడ్డెక్కించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ర్యాలీలో ఫిరోజ్, ఆల్లా హరి ఇతర నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని ఆకాంక్షతో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో యువత విద్యార్థులు భవిష్యత్తుని రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలందరూ తమ పిల్లలుగా భావించి 35,000 ఎకరాలు దానం చేసిన రైతుల దీన గాథ అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగంగా ఈరోజు రైతాంగానికి సంఘీభావంగా అమరావతి రాజధాని పరిరక్షణ యువజన విద్యార్థి జేఏసీగా మేమంతా ముందు నుంచి ఉద్యమంలో పోరాటం జరుగుతూ ఉంది. 1500 రోజులు ఉద్యమం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు అమరావతి రాజధాని మహోద్యమంలో భాగస్వాములైన రైతాంగానికి ఎవరైతే ఆశువులు బాసారో వాళ్ళందరి ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ ఈరోజు గుంటూరు నగరంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. ఒక అమరావతి రాజధాని నిర్వీర్యం చేయడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి 17 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు గండికొట్టాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అమరావతి రాజధాని రైతులను ఇబ్బంది పెట్టిన రైతుల ఉసురు తగులుతుంది ఈ వైకాపా పార్టీకి. అందుకే ఈ పార్టీ నామ రూపాలు లేకుండా పోతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర ప్రజల ఉన్నత కోసం తమ 3 పంటలు పడినటువంటి భూముల్ని ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి రైతులకు అండగా ఈరోజు జనసేన పార్టీ ఉంటుంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ గుంటూరు శాఖ ఆందోళన చేపట్టింది. తాలూకాలోని పెన్షనర్స్ హోం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. పెన్షనర్లకు పీఆర్సీ ఏరియర్లు ఇవ్వాలని, హెల్త్ కార్డులు పనిచేసేలా చూడటంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు దశల వారీగా ఉద్యమంను ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. 3 దశల పోరాటాన్ని మొదలుపెట్టాం. దాదాపు 185 నెలల ఈఆర్ఏస్ ఆపటం, అలాగే పెన్షన్ సంఘాలు జేఏసీ సహకారంతో సంపాదించుకున్న ఎడిషనల్ క్వాంటమ్ని తగ్గివ్వటం, అలాగే సంవత్సరానికి 81 కోట్లు కడుతున్న పెన్షనర్స్కి హెల్త్ కార్డుల మీద కూడా వైద్యం జరగకపోవటం, అలాగే ఏనాడు 2 లక్షల పర్మిషన్ 5 లక్షలకు పెంచకపోవటం, ఈ ముఖ్యమైన డిమాండ్ల మీద మేము ధర్నా కార్యక్రమం స్టేట్ ఎగ్జిక్యూటివ్లో డెసిషన్ తీసుకొని దాన్ని అమలు చేయడానికి మొదటిగా రాష్ట్రంలో ఉన్న తాలూకా కేంద్రాలన్నింటిలో ధర్నా కార్యక్రమం మొదలుపెట్టాం. పీఆర్సీ ఏరియర్స్ ఎప్పుడో 4 సంవత్సరాలకు ఇస్తానంటే ఈ లోపల ఎరీస్ రాక కరోనా వల్ల కానీ ఆరోగ్యరీత్యా వల్ల కానీ ఎంతో పెన్షన్ చనిపోయారు. వాళ్ళందరూ డబ్బులు ఏమవ్వాలి, ఎలా జరగాలి, ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా. భూసేకరణలో అసైన్ భూములకు పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించలేమని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రైతు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. పేదలకు హాని కలుగజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ఉందన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఆర్డినెన్స్లను జారీ చేస్తుందని మండిపడ్డారు. అసైన్డ్ భూములపై ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా జరిగే నిరసన పోరాటాల్లో ప్రజలు పాలు పంచుకోవాలని కోరారు. 3 రోజుల క్రితం అసైన్డ్ భూములపైన ఒక ఆర్డినెన్స్ చేసింది. ఆగా మేఘాల మీద ఆర్డినెన్స్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. భారతదేశంలో ప్రభుత్వ అవసరాల కోసం కానీ, పరిశ్రమల నిర్మాణం కోసం కానీ, విద్యుత్ ప్రాజెక్టుల కోసం కానీ, నేషనల్ హైవేల కోసం భూమి తీసుకుంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆయా ప్రాంతాల్లో మార్కెట్ రేటుకి 4 రెట్లు అదనంగా పరిహారం చెల్లించి భూములు సేకరించి వాళ్ళకు పునరావాసం కల్పించాలని చట్టం తెలియజేస్తుంది. ఈ మధ్య కాలంలో అసైన్మెంట్ భూములకు పట్టా భూములతో సమానంగా యాజమాన్యపు హక్కులు కల్పించి ఆ భూములు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తామని చట్టం చేశారు. మరి ఈరోజు 3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ భూములు పొందిన పేదలు నష్టపరిహారం ఎంత ఇస్తే అంత తీసుకోవాలి తప్ప మీరు చట్ట ప్రకారంగా మీరు పోరాడడానికి వీల్లేదు, పట్టా భూములలో జిరాయితీ భూములలో కోర్టుకు పోవచ్చు కానీ అసైన్మెంట్ భూములు వాళ్ళు కోర్టుకు పోకూడదని ఈరోజు ఆర్డినెన్స్ తెచ్చారు. ఇది చాలా దుర్మార్గమైంది.
క్రీడాయి గుంటూరు ఆధ్వర్యంలో ప్రాపర్టీ ఎక్స్పో జరగనుంది. జనవరి 26 నుంచి 28 వరకు జరిగే ఎక్స్పోను సిద్ధార్థ కన్వెన్షన్లో నిర్వహించనున్నట్లు క్రీడాయి ప్రతినిధులు శివారెడ్డి, మామిడి రాము, వినోద్ రెడ్డి తెలిపారు. రింగ్ రోడ్లోని ఓ హోటల్లో వారు మీడియాతో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు బ్యాంకర్లు, ఇళ్ల నిర్మాణంకు అవసరమైన మెటీరియల్, కంపెనీల స్టాల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునేవారు క్రీడాయి ప్రాపర్టీ షోను సందర్శించాలని కోరారు. ఈ నెల 26, 27, 28 తారీఖుల్లో సిద్ధార్థ గార్డెన్స్లో, విద్యానగర్ సిద్ధార్థ గార్డెన్స్లో మరి క్రీడాయి ప్రాపర్టీ షో 7వ ప్రాపర్టీ షో ప్రారంభించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా బిల్డర్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. బిల్డర్స్ మరియు బ్యాంకర్స్, అలాగే మెటీరియల్స్, కొత్త రకాల మెటీరియల్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఇల్లు కొనుక్కోవడానికి కావాల్సినటువంటి సమాచారం అంతా ఒకే చోట ఉంది కాబట్టి సౌకర్యవంతంగా వాళ్ళందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు స్క్రిప్ట్ నే షర్మిల మాట్లాడుతుంది. జగనామకు ఏం అన్యాయం చేశారో చెప్పాలన్న సజ్జల. ధైర్యం, నమ్మకం పోయి జగన్లో భయం మొదలైంది. వైసీపీకి ప్రజాగ్రహం తప్పదు. శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ వ్యాఖ్య. రాజధాని అమరావతి ఉద్యమానికి 1500 రోజులు. అమరావతి సమర శంఖారావం సభలో పాల్గొన్న రాజకీయ, ప్రజా సంఘాలు. రైతుల ఆకాంక్ష నెరవేరుతుందన్న నేతలు. ఓటు హక్కును 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలి. జాతీయ ఓటరు దినోత్సవ ర్యాలీలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.